అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆయన మండిపడ్డారు. జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుందన్న ఆయన కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా వంటి కీలక పథకాలను అమలు చేస్తుందన్నారు. బడ్జెట్లో సింహభాగం నిధులు పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, అగ్రవర్ణాల పేదలకు ఏమీ చేయొద్దని కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మాటల్లో తెలుస్తుందని విమర్శించారు హరీష్ రావు. మీరు తక్కువ చేసి చూపకండి. ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతినే విధంగా చేయకండి. మీరు చెప్పే మాటలు ఏదో అప్పుడు బీజేపీ పక్ష నాయకుడిగా లక్ష్మణ్ గారు ఉండేవారు. వారికి చెప్పిండు, ఇదేదో కేంద్రానికి చెప్పండి, కేంద్రానికి చెప్పి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వండి, తీసుకురండి. నేను 50 సార్లు అప్పటి ఆర్థిక మంత్రి కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారికి దండం పెట్టినా ఒక్క రూపాయి ఇయ్యలే, ఇదేమి నీతి అని ఇక్కడ నుంచి మాట్లాడి, మరి గదే విషయం నేను యాద్ చేస్తున్నా. మీరు కూడా ఈ రాష్ట్ర గౌరవం తీయకుండా ఇవాళ మీరు పెద్ద నాయకులుగా ఉన్నారు, సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అధ్యక్ష 1,27,109 కోట్లు ఉన్నాయి. మీ అనుమతితో నేను చదివి వినిపిస్తా, ఈ కాగితం కూడా మీకు పంపిస్తా. వీలైతే వాళ్ళు ఢిల్లీలో కూడా పర్సూ చేయడానికి కూడా పనికొస్తుంది. అధ్యక్ష, మన రాష్ట్రానికి ఇదేవి ఒక హక్కుగా రావాల్సిన డబ్బు, ఇదేమి గొంతెమ్మ కొరకలు కావు, మనం దరఖాస్తులు ఇచ్చినవి కావు, రైట్ఫుల్గా ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బు. నిజంగా ఈ 1,27,109 కోట్లు వస్తే ఇంకా అద్భుతంగా చేస్తాం. మీరు అడిగిన ఈ రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఫుల్ వేగంగా చేసి ఉండేవాళ్ళం కదా. ఒకవైపు కరోనా, ఇంకొక వైపు మీ వివక్షలు. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం గత ఆర్థిక సంవత్సరం ఇదే శాసనసభలో మన రాష్ట్రానికి డెట్ టు జిఎస్డిపిలో భాగంగా 3.5% మనం లెక్క పెట్టుకొని మనము 53,970 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద ఈ సభలో ఆమోదించుకున్నాం. కానీ కేంద్రం ఏకపక్షంగా కోత పెట్టి 38,937 కోట్లకు కుదిస్తే 15,033 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకున్న నిధుల్లో 15,033 కోట్లు ఏకపక్షంగా కోత పెట్టినారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఉంటుంది, రెట్రాస్పెక్టివ్గా పోయిన 2 సంవత్సరాల్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ మీరు డబ్బులు తెచ్చింది కనుక దాన్ని ఇప్పుడు మీకు కోత పెడతాము అని చెప్పి రెట్రాస్పెక్టివ్గా అమలు చేసి ఇలా ఏకపక్షంగా మన రాష్ట్రానికి రావాల్సిన 15,033 కోట్లు ఈ ఒక్క